అటువంటి సమయంలో పోతానంటే పోలీసు వాళ్ళు నాకేం చెప్పారు, సార్ మీరు కండువా కాంగ్రెస్ కండువా వేసుకొని వెళ్ళకండి, ప్రజలు తనేటట్టు చంపేసేటట్టు అని చెప్పినాడు. నేను భయమైంది, పోతానని చెప్పి పార్టీ కండువా కప్పుకొని అక్కడికి పోయి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ బాధలు చెప్పినారు, వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించినారు. 38 సంవత్సరాల నుంచి అనేది నదీ ప్రవాహం ఒక తీరుగా ఉండదు. నేను చాలా విదేశాలు తిరిగిన, చాలా చోట్ల చూసిన, లండన్ నుంచి అన్నీ చూసినాను. పురాణపూర్ దగ్గరకు వస్తే ఓ తీరు ఉంటుంది, నాయపూర్ దగ్గర ఓ తీరు ఉంటుంది, చాదరగట్ట వస్తే ఓ తీరు ఉంటుంది. ఎల్బీ నగర్కి వచ్చినప్పుడు అక్కడ చైతన్యపురి కొత్తపేటలో నది విస్తారం విశాలంగా ఉంటుంది. అటు సైడ్ 1 కిలోమీటర్ అంత పొడుగు ఇంక వేరే బిల్డింగ్లే లేవు. ఒకవేళ కట్టాలనుకుంటే అక్కడ కళ్ళకు చూస్తే అర్థమైపోయింది, గోడ కట్టాలంటే ఇల్లు గూలగొట్టి కట్టాల్సిన అవసరం లేదు అది. సో అక్కడ రిటెన్షన్ వాళ్ళు పెట్టవచ్చు. రెండోది కట్ ఆఫ్ డేట్ ఏంటి, ఎఫ్టీఎల్ డేట్ అనేది 1970 తీసుకుంటే ఓ తీరు ఉంటుంది, ఎన్నో తర్వాత వచ్చినాయి. సో అది అప్పటిదాకా ప్రభుత్వం నిర్ణయించలే. సో నేను అక్కడ అవన్నీ ఆలోచన చేసి న్యాయవాదిని 10 నిమిషాలు అర్థమైపోతుంది. సో నీకు పట్టా ల్యాండ్ ట్యాక్స్లు కట్టుకుంటూ పర్మిషన్స్ ఉండి ఎలక్ట్రిక్ కనెక్షన్ నల్లా కనెక్షన్ అన్ని మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నప్పుడు నువ్వు నోటీస్ ఇచ్చేసి ఒక అధికారులు చెప్పినట్టు, అమ్మాయి మొన్ననే కట్టుకున్నావా ఇల్లు, అయ్యో ఈ గూలగొట్టేస్తాం కదా అన్నడట. ఆమె నిద్రాలు మారేసి ఉన్నది. ఈ జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుంది. నేను వాళ్ళ బాధలు చూసినాక నా ఒక సిస్టర్స్ ఇటు ఉంటే ఎట్లుంటుంది, అక్కడ నేనే ఉంటే ఎట్లుంటుంది అనిపించింది. న్యాయవాదిగా థింక్ యువర్ సెల్ఫ్ ఇన్ క్లయింట్ షూ అని అంటారు. అంటే నువ్వు క్లయింట్కి ఏం ఆలోచిస్తావో అది ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా చూసినాక అనిపించింది, ఒకవేళ ప్రభుత్వమే కూలగొట్టేటట్టు ఒక విచక్షణ అయితే కూలగొట్టేట్టుంటే న్యాయవాదిగా మీ ఇంటి మీద గడ్డ పరబడితే నేను చాపుతానని చెప్పడం జరిగింది. ఏమైంది, పరివర్తన కోర్టులో ఇచ్చేసింది కదా. సో ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన విధానం ప్రకటించినాడు, ఏ ఒక్క పొలం అక్రమంగా తీసుకోము, ఒక గజం కానీ